ఫ్రెండ్స్, నేను గత వీడియోలో చెప్పాను కదా, నేను డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోలు రిలీజ్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మనం శ్రీకాకుళంకి సంబంధించి కట్ ఆఫ్ వీడియో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంతవరకు స్కోర్ ఉంటే సేఫ్, ఏ స్కోర్కి పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని నేను బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తూ, అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ని కంపేర్ చేస్తూ, ఇప్పుడున్న పేపర్ యొక్క స్టాండర్డ్ని కంపేర్ చేస్తూ, నెంబర్ ఆఫ్ పోస్టులని కంపేర్ చేస్తూ, ఈ విధంగా వివిధ కోణాల్లో నుంచి అభ్యర్థుల యొక్క స్కోర్లని కూడా రఫ్గా చూస్తూ, అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి ఎంతవరకు స్కోర్ వస్తే అవకాశం ఉన్నదో ఈ విధంగా వివిధ కోణాల్లో నుంచి అనాలిసిస్ చేస్తూ, నాకున్న అనుభవం ప్రకారం నేను ఇంతకుముందు ఏవైతే చెప్పానో నియర్గా వచ్చినాయో ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు కట్-ఆఫ్స్ రిలీజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం శ్రీకాకుళానికి సంబంధించి మనం చేసుకుందాం. ఫస్ట్ లాస్ట్ టైము వచ్చిన నోటిఫికేషన్కి ఏ స్కోర్కి పోస్ట్ వచ్చింది, ఎంత వస్తే సేఫ్ స్కోరు అనేది ఇప్పుడు క్లియర్గా మనం చూసుకుంటూ దాన్ని కంపేర్ చేసి ఇప్పుడు ఎంత స్కోర్ వస్తే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉందో దాని గురించి మీకు క్లుప్తంగా ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం మనం చూసుకుంటే శ్రీకాకుళం ఉంది, అంటే క్రిందటిసారి పోస్టులు చూసుకుంటే ఓపెన్లోనే 69 ఉన్నాయి అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ అనమాట, సారీ 69 పోస్టులతోనే నోటిఫికేషన్ ఉంటే ఈ 69లో మనం చూసుకునేటప్పుడు ఉమెన్ మెన్ కలిపి 30 ఉన్నాయన్నమాట. ఇందులో చూసుకుంటే శ్రీకాకుళం టాపర్ 142 అనమాట. అయితే క్లోజింగ్ అంటే ఓపెన్ పోస్ట్ ఎక్కడ క్లోజ్ అయిపోయిందంటే 132కి క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే అక్కడికి చూసుకుంటే 10 మార్క్స్ టాపర్కి పోస్ట్ క్లోజ్కి చూసుకుంటే 10 మార్క్స్ డిఫరెన్స్తో క్లోజ్ అయిపోయింది అనమాట పోస్ట్ అనేది. అలాగే ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్లో టాపర్ 135, ఈమె ఓపెన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓపెన్లోకి వెళ్ళిపోతే తర్వాత రిమైనింగ్ రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో ఫీమేల్ రిజర్వేషన్ అందులో చూసుకుంటే 125 అనమాట. అంటే టాప్ ఫస్ట్ పోస్ట్ 125 నుంచి 118కి కట్ అయిపోయింది అనమాట. చూసుకోండి, ఇక్కడ 10 మార్కులు వేరియేషన్తో పోతే ఇక్కడ ఉమెన్కి చూసుకునేటప్పుడు మనకి ఎంత క్లోజ్ అయిపోయింది, 7 మార్కులు తేడాతో క్లోజ్ అయిపోయింది అనమాట. అలాగే మెన్కి ఉమెన్కి చూసుకుంటే వేరియేషన్ ఎక్కువ ఉందన్నమాట. ఈ విధంగా చూసుకోండి, మీకు డిస్ప్లే మీద కూడా పెట్టాను, క్లియర్గా చూడండి అనమాట. అంటే ఓపెన్కి ఎంతకు వచ్చింది పోస్ట్ 132కు క్లోజ్ అయిపోయింది అనమాట మెన్. అలాగే ఉమెన్ చూసుకునేటప్పుడు 118 మార్కులకి పోస్ట్ వచ్చిందనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకే పోస్ట్ ఉంటే 114 మార్కులకి వచ్చింది. అలాగే బీసీఏ ఒక 4 పోస్టులు ఉంటే చూడండి, బీసీఏలోనే మెన్కి 3 ఉన్నాయి, ఫీమేల్కి 1 ఉందన్నమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఓపెన్ పోస్ట్ ఎంత క్లోజ్ అయింది 132. అలాగే మెన్కి వచ్చేటప్పటికి బీసీఏలోనే 130కి టాప్ అయితే, అంటే ఫస్ట్ పోస్ట్ 130కి తెస్తే ఉన్న 3 పోస్టుల్లో చివరి పోస్ట్ 128 క్లోజ్ అయిందనమాట. అంటే ఈ లెక్కను చూసుకుంటే బీసీఏ వాళ్ళకి 128కి వచ్చిందనమాట. అంటే ఓపెన్కి దీనికి 4 మార్కులు తేడా అనమాట. అలాగే ఉమెన్కి చూసుకునేటప్పటికి 113కి వచ్చింది, అంటే 5 మార్క్స్ డిఫరెన్స్ అనమాట. అలాగే బీసీబీ వీళ్ళకి చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయన్నమాట, మెన్కి 4 ఫీమేల్కి 2. అప్పుడు ఇక్కడ ఎంత క్లోజ్ అయింది 129 క్లోజ్ అయిపోయింది అనమాట పోస్ట్ అనేది. అంటే బీసీఏ కంటే బీసీబీకి ఎక్కువ కట్ అయింది అనమాట. అలాగే ఉమెన్కి చూసుకునేటప్పుడు 104 అనమాట, అంటే 106 నుంచి 104. ఈ 2 మార్క్స్లోనే 2 పోస్టులు వెళ్ళిపోయినాయి అనమాట. అలాగే బీసీసీ చూసుకుంటే అప్పుడు పోస్టులు లేవన్నమాట. అలాగే బీసీడీ చూసుకునేటప్పుడు 4 ఉంటే మెన్కి 3 ఫీమేల్కి 1 ఉన్నాయన్నమాట. వీళ్ళకి 132K, అంటే 3 పోస్టులు కూడా 132 మార్క్, 1 మార్క్ దగ్గరే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఓపెన్లో చూసుకునేటప్పుడు 132 పోస్ట్ వస్తే బీసీడీకి వచ్చి చూసినప్పుడు 132కి వచ్చింది. అంటే ఇక్కడ అసలు డిఫరెన్సే లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది 132 మీద అంతమంది ఉన్నారనమాట. అంటే ఆ 1 మార్క్ మీద 3-4 5-6 ఉన్నారనమాట దాదాపుగా. అందుకు చూసుకున్నారా, ఇక్కడ ఆ పోస్ట్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఫీమేల్ చూసుకునేటప్పుడు ఇక్కడ సేమ్ బీసీడీకి ఎలా ఉందో అలాగే ఓపెన్లోనే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 118. అలా చూసుకునేటప్పుడు బీసీఈకి తగ్గిపోయింది, చూసారా, చాలా తక్కువకి వచ్చిందనమాట. కిందటిసారి చూసుకునేటప్పుడు ఎంత 93కి బీసీఈకి వస్తే టాప్లో ఉంటే క్లోజింగ్ 75 మార్కులకి పోస్ట్ వస్తుంది అనమాట. అలాగే ఫీమేల్కి చూసుకునేటప్పుడు 71 అనమాట. అలాగే ఎస్సీలకి చూసుకుంటే 127, అంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ పోస్టులు 7 ఉంటాయి, ఈ 7లో 5 పోస్టులు మెన్నకుంటే 127 నుంచి 120 మధ్యలో క్లోజ్ అయిందనమాట. అంటే చివరి పోస్ట్ 120కి క్లోజ్ అయిందనమాట. అలా ఫీమేల్కి చూసుకున్నప్పుడు 105, అంటే వీళ్ళ దగ్గర చూసుకునేటప్పుడు వీళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట ఈ లెక్కన మనం చూసుకునేటప్పుడు. అలాగే ఎస్టీకి చూసుకునేటప్పుడు 112, 110, అంటే 3 పోస్టులు ఉంటే 112కి నుంచి 110కి క్లోజ్ అయిపోయింది అనమాట. అలాగే ఉమెన్కి 97 క్లోజ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ మనం కంపేర్ చేస్తే. మరి ఇప్పుడు 2025కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే సేఫ్ స్కోర్,
అని మనం చూసుకుంటే అంటే ఇక్కడ చూసుకునేటప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను, పేపర్ స్టాండర్డ్ అనేది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా కాస్త ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు ఈసారి నేను అనుకోవడం పోస్టులు 100 ఉన్నాయన్నమాట. 100 ఉంటే ఓపెన్లో అట్లీస్ట్ ఒక 40 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకునేటప్పుడు మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొద్దిగా టిపికల్ కాబట్టి, అంటే ఎక్కువ స్కోర్లు కూడా టాపర్ అనేవాడు 130స్లోనే ఉంటాడనమాట. ఆ లెక్కన చూసుకునేటప్పుడు మనకి స్టార్టింగ్ 130 to 130 దగ్గర ర్యాంక్ వస్తే టాపర్ అనేవాడు ఫస్ట్ క్లోజ్ అనేది నాకు తెలిసి ఒక 10 మార్క్స్తో క్లోజ్ అయిపోద్ది. అంటే 120 నుంచి 118 మార్క్స్ ఓపెన్లో ఎవరికైతే వస్తే శ్రీకాకుళం జిల్లాలోనే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట పోస్ట్ రావడానికి. నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, అయితే దీనికన్నా తక్కువ ఉన్నా ఉండొచ్చు, అలాగే ఎక్కువ ఉన్నా ఉండొచ్చు, దానికి ఏం చెప్పలేము. కాకపోతే నియర్గా నేను సేకరించిన సోర్స్ బట్టి అలానే పేపర్ యొక్క స్టాండర్డ్ బట్టి పోస్టులు బట్టి చెప్తున్నాను అనమాట. లాస్ట్ టైం 130+ ఉంటే సేఫ్ స్కోర్, 132 పోస్ట్ క్లోజ్ అయింది కాబట్టి ఈసారి 120 నుంచి 118 మధ్యలోనే వస్తుంది అనుకుంటున్నాను నేను. అలాగే ఫీమేల్ చూసుకునేటప్పుడు 108 నుంచి 105కి పోస్ట్ రావచ్చు అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 100+ ఉంటే గ్యారంటీగా పోస్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే మనం బీసీఏకి చూసుకునేటప్పుడు వీళ్ళకి అంతే, అంటే ఆ టాప్లోనే ఉన్న మార్కు 120 నుంచి 180 మధ్యలో ఉంటాయి, వీళ్ళకి 118 నుంచి 115 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అనమాట. అంటే 115 మార్కులు ఎవరికైతే ఎక్కువ వస్తాయో, 115 దాటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్లోనే ఉండొచ్చు బీసీఏ. అలాగే ఉమెన్ చూసుకునేటప్పటికి 100 to 98, 100+ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట బీసీఏలోన. అలాగే బీసీబీకి చూసుకునేటప్పటికి నియర్గా 1-2 మార్క్స్ ఏ వాళ్ళకి బీ వాళ్ళకి చూస్తే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళకి అంతే 170 నుంచి 115 లోపు క్లోజ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే సేమ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది బీలోనే శ్రీకాకుళం జిల్లాలో. అలాగే ఉమెన్కి చూసుకునేటప్పటికి అంతే 96 నుంచి 95 ఇలా చూసుకుంటే. అలాగే బీసీసీలో ఏమైనా పోస్ట్ ఉంటే 100+ వస్తే స్కోప్ ఉంటుంది అనమాట, జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట 100+ ఉన్న వాళ్ళకి. అలాగే ఫీమేల్కి 90+ ఉంటే గ్యారంటీ డ్యామ్ షూర్గా జాబ్ వస్తుంది అనమాట. అంటే సీలోనే పోస్టులు తక్కువ ఉంటాయి, అలాగే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు బీసీడీ వీళ్ళకి ఓపెన్లో నియర్గానే ఉంటుంది అనమాట. వీళ్ళకి కూడా అంటే నియర్గా అలాగే 120 to 118 మధ్యలో క్లోజ్ అయిపోవచ్చు. అలాగే 108 to 105కి ఫీమేల్కి క్లోజ్ అయిపోవచ్చు అనమాట. అంటే ఓపెన్ ఎలా ఉందో ఆల్మోస్ట్ నియర్గానే ఉంటుంది అనమాట వీళ్ళకి కూడా. అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు, నేను అదే చెప్తున్నాను. ఒక్క మార్క్ మహా అయితే ఒక్క మార్క్ డిఫరెన్స్ ఉంటుంది. డి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అనమాట. అలాగే బీసీఈకి చూసుకునేటప్పుడు మెన్కి 90 మార్క్స్ ప్లస్ ఎవరికైతే 90 మార్క్ అంటున్నాను, 75+ ఎవరికి వస్తే వాళ్ళకి పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. 75+ వచ్చిన వాళ్ళకి గ్యారంటీగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫీమేల్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమంటాయో అవి దాటితే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను అనమాట. అలాగే ఎస్సీకి చూసుకునేటప్పటికి వీళ్ళకి అంతే 110 నుంచి 115 మధ్యలో ఎవరికైతే స్కోర్ వచ్చిందో వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. అంటే 110+ ఉంటే కొద్దిగా హోప్ పెట్టుకోవచ్చు, డ్యామ్ షూర్గా పోస్ట్ రావచ్చు అనమాట. డ్యామ్ షూర్ పోస్ట్ అంటే ఎస్సీ కేటగిరీకి చూసుకున్నప్పుడు 115 దాటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మ్యాక్సిమం పోస్ట్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎస్టీకి చూసుకునేటప్పుడు 98 అంటే 100+ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఫీమేల్ 80 to 75+ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు నియర్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలామంది అంటే ఆల్మోస్ట్ కొందరికి ఇది నేను చెప్పింది రుచించకపోవచ్చు. కాకపోతే మీరు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పిన ఆల్మోస్ట్ ఇంతకుముందు లాస్ట్ టైము మేము జాబ్ వచ్చినప్పుడు కూడా ఈ స్కోర్కి పోస్ట్ వస్తుందని మేము పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3 అలాగే అంచనా వేసాం, అలాగే గ్రూప్ 2 అలాగే వచ్చినాయి అనమాట. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు నన్ను తిట్టుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ స్కోర్ల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోప్లో ఉండొచ్చు అనమాట. పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్కోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇది నేను చెప్పింది కేవలం సివిల్కి మాత్రమే, ఏపీఎస్పీ కాదు. ఏపీఎస్పీ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ స్కోర్లు మించి ఎవరైతే వచ్చారో సివిల్కి హోప్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం చూస్తే 120 to 125 మధ్యలో ఎవరు వచ్చారో వాళ్ళకే కొద్దిగా అవకాశం ఉంటుంది అనమాట పోస్ట్ రావడానికి. ఇంకా 130+ అంటే ఇంకా కళ్ళు మూసుకొని ఉండొచ్చు అనమాట. డ్యామ్ షూర్గా పోస్ట్ అయితే కన్ఫర్మ్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ నాకున్న అనాలిసిస్ బట్టి నేను చేసిన కట్-ఆఫ్ అనమాట. ఇలాగే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తుంటాను, ఎందుకంటే శ్రీకాకుళం కొద్దిగా పోస్టులు తక్కువ, అలాగే కొన్ని జిల్లాలకి ఇంకా పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల ఇంకా కట్-ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట క్రితం సార్తో కంపేర్ చేస్తే. అలాగే కొన్ని జిల్లాలు ఏంటంటే ఒక్కొక్క జిల్లాతో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని జిల్లాల కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అనమాట, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటుంది. అలాగే జోన్ 1 అంటే గ్రూప్ 2 ప్రకారం చూసుకుంటే 4 జోన్లో కంపేర్ చేసుకుంటే జోన్ 2 కొద్దిగా తక్కువ ఉంటుంటాయి అనమాట కట్-ఆఫ్. ఆ విధంగా నేను చెప్తున్నాను, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మారుతుంటాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీఎస్కే బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు,
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.